ఆ రోజుల్లో తెనాలి రామలింగడి ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉండేది. ప్రతిరోజు ఎవరో ఒకరు ఇంట్లో దొంగలు పడి దోచుకుంటూ ఉండేవారు. తన ఇంటికి కూడా దొంగ ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పడని అనుకున్నాడు రామలింగడు. దీంతో తన భార్యతో కలిసి ఒక ఉపాయం పన్నాడు. ఒక తేలును తెచ్చి అగ్గిపెట్టెలో పెట్టి దాన్ని గూట్లో పెట్టి ఏమి చేయాలో అన్నీ భార్యతో చెప్పాడు రామలింగడు. సరిగా ఆ రోజే రాత్రే ఒక దొంగ రామలింగడి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇది గమనించిన ఆయన భార్యతో పెద్దగా ఇలా అన్నాడు. ఏమోయ్, మొన్న మా పెద్దన్న ఉంగరం తెచ్చిచ్చాడు కదా, అది ఎక్కడ పెట్టావు అని అన్నాడు. దీనికి ఆమె, ఏది ఆ వజ్రాల ఉంగరమేనా? అయ్యో నా మతి మండ, అగ్గిపెట్టెలో పెట్టి గూట్లో ఉంచానండి, దాన్ని తీసి పెట్టెలో పెడదామని మర్చిపోయాను అంది. ఎంత పని చేశావే, అది అసలే లక్షల విలువలు చేసే వజ్రాల ఉంగరం, అది కాస్త ఏ దొంగ ఎత్తుకుపోయాడంటే మన గతి ఏం కాను అన్నాడు రామలింగుడు. ఏమి కాదు గాని పడుకోండి, పొద్దున్నే పెద్ద పెట్టెలో పెట్టేస్తాగా అంది భార్య. అంతే, అంతటితో వాళ్ళు నిద్రపోయినట్లు నటిస్తూ పడుకుండిపోయారు. జరిగిందంతా విన్న దొంగ రామలింగడు దంపతులు గుర్రుపెట్టి నిద్రపోవటం గమనించి మెల్లిగా గూట్లో చేపెట్టి అగ్గిపెట్టి అందుకున్నాడు. దాన్ని తెరిచి ఉంగరం కోసం వేలు పెట్టాడు. ఇంకేముంది, తేలు దొంగ వేలును కుట్టేసింది. దీంతో నొప్పికి తాళలేని దొంగ విలవిల్లాడపోసాగాడు. అయినా కూడా చప్పుడు చేస్తే నలుగురు వచ్చి తనను పట్టుకుంటారని భయంతో కిక్కురుమనకుండా మెల్లిగా జారుకున్నాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న రామలింగుని దంపతులు నవ్వుకున్నారు. అప్పుడు రామలింగుడు తన భార్యతో, మా పెద్దన్న ఉంగరం దొంగన్నకు బిర్రు అయినట్టుంది పాపం అన్నాడు ఎగతాళిగా. దొంగకు రామలింగుడు చేసిన మోసం తెలిసిపోయి ఇంకెప్పుడు అతని ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు.